సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంటాయి. కానీ మనం చేసేది ఏంటంటే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వేసుకుంటే పొడవైద్ది, తక్కువ వేసుకుంటే కొరసైద్ది అనమాట బ్యాక్ పార్ట్కి. అలా కాకుండా ఏంటంటే కుట్టేటప్పుడు చూసుకోవాలి ఒకసారి. ఆది బ్లౌజ్ కొలత ప్రకారం కుట్టేటప్పుడు ఒకసారి చూసుకొని, ఒకవేళ ఎక్కువ ఉందనుకో ఫ్రంట్ పార్ట్లో ఒక షేప్ వేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉందనుకో చంక దగ్గర హ్యాండ్కి ఒక కుట్టు అనేది ఎక్కువ పట్టి వేసుకోవచ్చు అనమాట. అలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం కుట్టేటప్పుడే ఆది బ్లౌజ్ ఉంటుందిగా, దానికి షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని కత్తిరించేసుకొని తర్వాత కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ దగ్గరైనా ఎక్కువ మడత పెట్టుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఆ హెమ్మింగ్లో ఇక్కడ ఎదరైనా మడత పెట్టేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. బోర్డ్ టిప్స్ ఉన్నాయండి. చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది రావాలనేం లేదు. పెద్ద సైజు బ్లౌజులకి అయితే రాదండి, కొంచెం చిన్న సైజు బ్లౌజులకి అయితే ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్కి అతుకులు వేసుకుంటాం కదా, ఆ అతుకుల వల్ల అనేది కుట్లు వేసేటప్పుడు సైడ్ జాయింట్ వేసేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనమాట. చూసారా, కొంచెం పర్లేదు. నేను ఎంత ట్రై చేస్తే ఎంతగానో కుదిరింది ఇది.